వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సునీస్ కిచెన్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. హాయ్ అండి, ఈరోజు మీకు ఒక మంచి రెసిపీ చూపిస్తానండి. ఈ ఎండలకి పొయ్యి దగ్గర ఎక్కువసేపు శ్రమ పడకుండా త్వరగా అయిపోయే మామిడికాయతో పచ్చి పులుసు చేసి చూపిస్తానండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు, బ్యాచిలర్స్ కూడా చేసుకోవచ్చు. పొద్దున్నే హడావిడిగా వంటలు చేసే కంటే ఇది చక్కగా చేసి పిల్లలకి క్యారియర్లో పెట్టేయచ్చు. వేడివేడి అన్నంలోకైనా మధ్యాహ్నానికి చక్కగా కుదురుకుంటుంది. టేస్ట్ అయితే చాలా బాగుందండి. దీంతోపాటు ఏదైనా ఫ్రై కర్రీస్ కానీ, వడియాలు కానీ, ఊరమిరపకాయలు కానీ పెట్టుకుంటే చాలా బాగుంటుంది. సింపుల్గా కూడా అయిపోతుందండి. వంట రాని వాళ్ళు కూడా చేసేయచ్చు. చిన్నపిల్లలతో కూడా సరదాగా ఈ ఎండాకాలం సెలవులు కదండి, వాళ్ళతో కూడా చేపించవచ్చు. ఎలా చేశానో మీకు చూపిస్తాను. ఫస్ట్ ఒక మామిడికాయ తీసుకున్నానండి. మన ఇంట్లో ఎంతమంది ఉంటారో చూసుకొని ఆ మామిడికాయ వేసుకోండి. నేను ఒక మామిడికాయ తీసుకొని 3 విజిల్స్ వచ్చే వరకు దీన్ని ఇలాగా ఉడికించేసానండి కుక్కర్లో పెట్టి. ఇప్పుడు దీన్ని తీసేసి మ్యాష్ చేసేసుకుందాం. చూడండి, వేడిగానే ఉంది, త్వరగా అయిపోవాలి కదా, అందుకనే కాస్త చల్లారిన తర్వాత అయినా మీరు చేసుకోవచ్చు. ఇక దీనిపైన తొక్కని ఈ విధంగా తీసేసుకోండి. చూడండి, ఈ విధంగా వచ్చేస్తుంది. చక్కగా ఇలా తీసేసుకొని దీన్ని రెడీ చేసేసుకోండి. మనం ఏ గిన్నె అయితే మనం పెడతాము రసానికి, అది ఆ గిన్నె పెట్టేసుకొని ఆ గిన్నెలో ఇది వేసేసుకోండి. మ్యాషర్ కానీ, పప్పు గుత్తి కానీ, లేదా ఒక స్పూన్ కానీ తీసుకొని చక్కగా గుజ్జుని తీసేసేయండి. చూడండి, ఈ విధంగా చాలా ఈజీగా కూడా తక్కువ ఊడొచ్చేస్తుంది. చూడండి, ఇలాగా చాలా సింపుల్ అండి. టేస్టీగా కూడా చాలా బాగుంటుంది. ఇక నేను ఈ విధంగా మ్యాషర్ తీసుకున్నాను. ఇక బాగా వేడిగా ఉంది కాబట్టి కొంచెం చల్లారింది అనుకోండి, చేత్తోనే మనం తీసేయచ్చు దాని గుజ్జుని. ఇక దీంట్లో కొంచెం వాటర్ వేసుకున్నాను. ఇక ఇప్పుడు కాస్త చల్లబడిపోయింది. ఇక నేను చేత్తో తీసేయచ్చు. చూడండి, ఈ విధంగా నేను ఒక మామిడికాయతో క్వాంటిటీ చూపిస్తున్నానండి. మీకు 2 అనుకోండి, 2 మామిడికాయలతో చేసుకునేలాగా చెప్తాను. చూడండి, ఈ విధంగా తీసేసుకొని గుజ్జు మొత్తం తీసేసుకుందాం. ఇలా తీసేసుకొని దీన్ని టెంకను తీసేసి పక్కన పడేసేయండి. చూడండి, ఈ విధంగా ఈజీగా వచ్చేసింది కదా. చక్కగా దీన్ని కూడా కడిగి కొద్దిగా తీసేసానండి. ఇంక ఇప్పుడు దీంట్లోకి మనకి రసంలోకి కావాల్సింది ఒక పొడి ఉంది. ఆ పొడి చెప్తాను మీకు. చూడండి, 1 స్పూను ధనియాలు, 1 స్పూను నువ్వులు, ఒక చిన్న బెల్లం ముక్క, ఒక 5-6 ఎండుమిర్చి, అలాగే 1 స్పూను జీలకర్ర, ఒక 10 వరకు మిరియాలండి. ఇవన్నీ ఆయిల్ లేకుండా వేయించేసుకొని పొడి కొట్టేసుకోండి. అదే 2 మామిడికాయలు చేసామనుకోండి, ఇవన్నీ డబల్, అంటే 2 స్పూన్లు ధనియాలు, 2 స్పూన్లు నువ్వులు, ఎండుమిర్చి కూడా ఇంకొక 4 అలా వేసుకొని మిక్సీ పట్టేసేయండి. మిక్సీ పట్టేసి రెడీగా ఉంచేసుకున్నారనుకోండి. ఇవి రెడీగా ఉన్నాయి కదండి. తాలింపు కూడా నేను రెడీ చేసేసుకుంటున్నాను. కొంచెం ఆయిల్, కొంచెం ఆవాలు, అంటే ఒక 1/2 స్పూన్ ఆవాలు, ఒక 1/2 స్పూను జీలకర్ర, కొంచెం కరివేపాకు, 2 ఎండుమిర్చి వేసేసి ఇది వేయించేసి రెడీగా పెట్టేసుకోండి. ఈలోగా మనకి మామిడికాయ గుజ్జు ఉంది కదా, దాంట్లో మనకు కావాల్సినంత వాటర్ వేసుకొని ఒక ఉల్లిపాయని సన్నగా కట్ చేసి వేసుకోండి. కొత్తిమీర, అలాగే ఇంకా పచ్చిమిర్చి వేయవసరం లేదు, కారం వేయవసరం లేదు. కాస్త పసుపు, కాస్త ఉప్పు వేసి కలిపేసి పెట్టుకోండి. ఇప్పుడు మనం చేసిన పొడి కూడా వేసేసుకొని ఇలా ఈ విధంగా కలిపేసుకున్నాక తాలింపు వేసేయండి. చూడండి, చాలా సింపుల్గా అయిపోయింది కదా. టేస్ట్ కూడా అంతే బాగుందండి. రైస్లోకి అయితే చాలా బాగుంది. ఇంకా ఉల్లిపాయలు సన్నగా కట్ చేసి వేసాం కదా, అక్కడక్కడ ఉల్లిపాయ తగులుతూ పచ్చి ఉల్లిపాయలు మనకి చాలా టేస్టీగా ఉంది. ఇంకా దీని పొయ్యి మీద కూడా పెట్టవసరం లేదండి. ఈ విధంగా చేసేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఉదయాన్నే ఏం వండాలి, ఏం చేయాలి అని అడిగే కంట ఇంట్లో ఒక మామిడికాయ ఉందనుకోండి, ఇలా ట్రై చేసి చూడండి, అందరూ మెచ్చుకుంటారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.